హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. ఎపిసోడ్ 32 అండి. 2 వారాలు మన వీడియో తీయలేదు. హైదరాబాద్ క్యాంప్లో ఉండబట్టి వచ్చాను, వీడియో తీస్తున్నాను. గేదెలు, గిత్తలు, దూడలు, ఎద్దులు, ఆవులు, వాటి వివరాలు, ధరలు, మార్కెట్ ఫుల్గా ఉన్నట్టుంది. మొత్తం వివరంగా వీడియో తీద్దాం. నమస్తే వీడియో తీస్తున్నాం. ప్రతిదీ మార్కెట్ వివరాలని బట్టి దూడలు, గిత్తలు ఎలా ఉన్నాయో ధరలు కనుక్కుందాం. एपिसोड 32 अंडी. भाइयों बहनों, भाव कैसा है, मार्केट कैसा है देखेंगे अपन. मार्केट तो फुल लग रहा, आप देख लीजिए. पूरा देखते हुए चलेंगे. गौरंगा एपिसोड 32 है सारे. एक बार देख लीजिए प्राइस कैसा है, भाव कैसा है మార్కెట్. తమ్ముడు ఏ ఊరు నుండి వచ్చారు? తమ్ముడు ఏ ఊరు? ఏం తెచ్చారు? కొంటాకు వచ్చారా? ఏం కొన్నారు? ఎలా కొన్నారు? ఎలా జత? ఏయి జత 1,00,000. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగాలేదండి. మార్కాలు బాగాలేవు. ఇగో దొండపోతులు ఏ 50,000 పడిందండి. 40,000 ఇచ్చాము. వాళ్ళు కమిషన్ పోయి 36,000 అతను చేసి. వింగ్ 1 అండి ఇది. చూడండి, నేను ఐశ్రావు. ఎలా ఉన్నా? ఎలా ఉంది మార్కెట్? బాగానే ఉందా? మార్కెట్ యావరేజ్గా ఉందంట. వింగ్ 1లోనే ఉన్నామండి మనం. చూసుకుంటాం. ఏం కొన్నారండి? వింగ్ 2లోకి వచ్చాము. ఒకసారి లాంగ్ వ్యూ చూద్దాం.
వింగ్ 2. నమస్కారం అండి గణేష్ గారు, ఎప్పుడు వచ్చారు సార్? నమస్కారం సార్. నిన్న వచ్చారా? మా ఫ్రెండ్ అండి 2 వారాలు రాలేదని అడిగాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళాను. 2 వారాల నుండి మీకు ఎపిసోడ్ లేదు. ఇది 32 అంటే 32 ఎపిసోడ్ అండి. గణేష్ గారు, మార్కెట్ ఎలా ఉంది చెప్పండి సార్ మా రైతులకి. చౌకగానే. ఏం కొన్నారు మీరు? 20 కొన్నారు. ఏ పేదోళ్ళ దోళ్ళ? దొన్నపిల్ల. ఎలా అండి దొన్నపిల్ల? తక్కువ అండి రేటు. ఎంత సుమారు? 11,000, 10,000, 9 యావరేజ్గా కొన్నారండి. దొన్నపిల్లలు 22 కొన్నారు. చాలా వీలుగానే ఉందంటండి మార్కెట్. మీకు అవకాశం ఉంటే వచ్చి కొనుక్కోండి. గణేష్ గారు ఎక్కడి నుండి వస్తారు? పెనగొండ ఉండి నుండి వచ్చి కొంటారండి. ఆయన కూడా మారుబేరగాడు, కొనుక్కొని వెళ్ళి 100-200 వేసి అమ్ముకునే ఆయన ఉన్నారు కదా. మార్కెట్ బాగానే ఉంది. ఏమన్నా మా రైతులు చెప్పండి సార్ గణేష్ గారు వివరాలు. రండి, వచ్చి కొనుక్కోండి. చౌకగానే ఉంటాయి దోళ్ళు చౌకగానే ఉంటాయి. చుట్టుపక్కల మార్కెట్ లో జంగారెడ్డి కూడా మార్కెట్ చౌకగానే ఉంది. సరేనండి, మా జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు జైన్ తరపున ధన్యవాదాలండి. ఉంటాను గణేష్ గారు. నమస్తే అండి. గణేష్ గారు కొన్నారండి ఇవి. ఇవి 22 దొన్నపిల్లలు కొన్నారండి గణేష్ గారు. గణేష్ ఆయనతో ఏమండి ఎలా ఉన్నాయి మార్కెట్ వివరాలు? బాగుందా బాబాయ్? ఎలా అండి దొన్నపిల్లలు ఏంటి? మా 6,000, 7,000 అలా ఉందా? మీరు ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ వారా? విజయవాడ ఎక్కడండి? ఆటో నగరా? సరే సరే. మీ పేరండి? శ్రీనివాసరావు గారు. జైన్ కిసాన్ ఛానల్ అండి. కొద్ది మా రైతులకు వివరాలు చెప్పండి సార్. పర్లా మీరు చెప్పండి. అలాగా సరే శ్రీనివాస్ గారు. సరే ఉంటానండి గణేష్, ఉంటాను. వింగ్ 2 32 ఎపిసోడ్ చూద్దామండి. సార్ చూపించుకుంటూ వస్తాను.
తీయమంటున్నారు. ఏం కొన్నారు? ఎవరు? తెల్లంపాలు. ఏం కొనలేదు, కొంటాకు వచ్చారా? ఏం కొంటారు? గేదెలు. ఏ రేంజ్ ఉన్నాయంటే అడిగారా? ఏమన్నా అడిగారా బేరాలు? సరే, తెన్నంపాలెం నుండి వచ్చాడండి రైతు కొనటానికి. వింగ్ 2, 3లోకి వచ్చామండి. మార్కెట్ వీలుగానే ఉందంటున్నారు. చూడండి, మీకు నచ్చితే కనుక వచ్చి కొనుక్కో. వింగ్ 4లోకి వచ్చాము, చూసుకుంటూ వెళ్దాం. ఏది ఉందా ఫోను? ఎల్లుండి కాదు, ఆనక్కడ దాకా కూర్చోండి. కూర్చోండి. రూపాయి అకౌంట్ డబ్బు వద్దు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పరాలా. వింగ్ 4 నుండి మనం వచ్చిన రూట్కి వెళ్తున్నాం. చూడండి, ప్రైజులు చాలా వీలుగా ఉన్నాయి. రైతులు చెప్తున్నారు ఎలక్షన్ తర్వాత అసలు మార్కెట్ ఎలా ఉందని చూద్దాం వచ్చాను. చూడండి ఎలా ఉన్నారు. వింగ్ 4 నుండి వచ్చిన రూట్ వెళ్తున్నాం.
జత ఎడ్లు అండి, వ్యవసాయం చేయటానికంట. చాలా బాగున్నాయి. రేట్ అడిగితే 70,000 80,000 అంటున్నారు. వినండి, చూసుకోండి, మీకు నచ్చితే. సంత బాగానే ఉందండి, నా అనుభవాన్ని బట్టి చూశాను. రైతులు కావాల్సిన వారు వచ్చి కొను. వెళ్ళిపోయింది కూడా. వింగ్ 1లో మనం చూసుకుంటూ వెళ్దామండి. కాసేపు ఆపాను, మీరు లైవ్ చూస్తారని. చూసుకుంటూ మనం వచ్చిన దారి ఎమ్మటి వెళ్దాం. ఎపిసోడ్ 32 అండి ఇది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మొత్తం చూసుకోండి. ఒక్కొక్కరు ఎన్ని కొనుక్కొని వెళ్తున్నారో చూడండి. వీలుగానే ఉన్నాయి. ఎలా కొన్నారండి? 6,000 అంటండి. రైతు ఎవరండి? బొరంపాలెం రైతు. చూసారుగా, 6,000 చేసి అన్ని కొనుక్కొని వెళ్తున్నాడు. 6,000 ఒక్కొక్కటి 6,000 అండి. మనం ఎలా వచ్చామో అదే దారి. ఎపిసోడ్ 32 అండి ఇది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసుకుంటూ మనం వెళ్దాం. ఎందరో మా సబ్స్క్రైబర్స్, లైకర్స్, వ్యూవర్స్ అందరూ ఫోన్ చేసి, ఏంటి సార్ 2 ఎపిసోడ్లు వేయలేదు మీరు అన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వచ్చి ఉదయాన్నే వీడియో తీసి పెడుతున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీ లైక్స్, కామెంట్స్ ఉండాలి నాకు. మీ నుండి రెస్పాన్స్ లేనప్పుడు నా నుండి కూడా ఎంత అని చేస్తాను. ఒక చేత్తో 2 చేతులు కలిస్తేనే తప్పట్లు. ఒక చేత్తో ఒకవైపు 1 వే ట్రాఫిక్ అంటే జరగదు. మీరు కూడా నాకు ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి అన్ని యాడ్స్ అయ్యి అడ్వర్టైజ్మెంట్ చూడండి. చూస్తే నాకు ఇన్కమ్ ఉంటే కనుక వస్తూ ఉంటాను. లేని పక్షంలో నేను మాత్రం ఏం చేస్తాను. చూసి లైక్ చేయండి. ఎలా కొన్నా బాబు? చూసారు కదా, మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సత్ శ్రీ అకాల్, నమస్కారం అండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఉత్తేజాన్ని బట్టి, ఎంకరేజ్ని బట్టి నాకు మరలా వారం రావాలని ఉంటుంది. వచ్చి తీస్తాను వీడియోస్. కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీ యొక్క లైక్, కామెంట్ కోసం ఎదురు చూస్తాను. మీ జైన్ 33 ఎపిసోడ్ నుండి మళ్ళీ కలుద్దాం. జై హింద్ కిసాన్, జై హింద్.